ఇప్పుడున్న గడ్డు పరిస్థితులలో ఒకే డైరెక్టర్, అది కూడా చిన్న సినిమాలు చేస్తున్న డైరెక్టర్, ఒకే సంవత్సరం 7 సినిమాలు చేయడం, 7 మూవీస్ చేయడం అసలు సాధ్యమా? అయ్యే పనేనా? ఆ ఫీట్ని మా విజయ్ ఎరంశెట్టి అసలు ఒక రేంజ్లో, అది ఒక టాస్క్ లాగా తీసుకొని, ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని చేసేశారు. 7 సినిమాలు చేసేశారు ఒకటే సంవత్సరం. సో రీసెంట్గా కోడి రామకృష్ణ అవార్డు కూడా తనకు వచ్చింది అలా ఆ టాస్క్ ఫుల్ఫిల్ కావడంతో. సో కంగ్రాచులేషన్స్ విజయ్ ఎరంశెట్టి. సో తను రీసెంట్గా శివోహం అనే ఒక మూవీని చేశారు. శివోహం అనే మూవీ డివోషనల్ మూవీ. సో డివోషనల్ మూవీ అంటే మీకు తెలుసు, ఈవెన్ రాఘవేంద్రరావు గారు కూడా డివోషనల్ మూవీ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటారు. టైం తీసుకొని ఆ గెటప్లు, కథ, వ్యవహారాలు జరగడానికి టైం ఖచ్చితంగా పడుతుంది. టైం తీసుకుంటారు. టైం టేకింగ్ ప్రాజెక్టులు ఇవన్నీ. శివోహం మూవీ వన్స్ వాళ్ళు ఇట్లా ప్రాజెక్ట్ చేస్తున్నానా అని చెప్పేసి నాకు మెసేజ్ చేయగానే, ఎందుకు ఈ టైంలో, అంటే ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు, ఈ టైంలో ఎందుకు ఇది తలకెత్తుకున్నాడు, టైం తీసుకుంటుంది కదా, బాగా ఖర్చు అయ్యే వ్యవహారం కూడా ఉంటుంది, ఎందుకు ఇది అబ్బా ఈ స్టెప్ తీసుకున్నాడు అని చెప్పేసి నేను అనుకున్నాను అనౌన్స్మెంట్ చేసినప్పుడు. కానీ నేను చూస్తుండగానే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, రిలీజ్ కూడా అయిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు అంత ఫాస్ట్గా సినిమాలు చేసే డైరెక్టర్ని నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ నా గర్వం ఏంటంటే ఈసీ నుంచి వచ్చిన డైరెక్టర్, ఈసీలో ట్రావెల్ అవుతూ మన ఈసీ ఇన్స్పిరేషన్తో సినిమాలు చేస్తున్నా అన్నయ్య అని చెప్పేసి నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఎప్పుడు కలిసినా కూడా. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను విజయ్ని చూస్తుంటే. సో తను సినిమాలు చేయడమే కాదు, మీకు పెద్ద ట్విస్ట్ ఏంటి తెలుసా, విచిత్రం ఏంటి తెలుసా, ఒక 40 మంది టీంని ఎప్పుడు తను పోషిస్తూ ఉంటాడు. 40 మంది టీంకి కంటిన్యూగా సినిమాల అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. వాళ్ళందరూ తన కమ్యూనికేషన్లో ఉంటారు, ఎప్పుడు సినిమాలు చేస్తూనే ఉంటారు. సో అలాంటి టీం అయితే నేను ఎక్కడా చూడలేదు. అంత గొప్పగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. సినిమా హిట్టా ఫ్లాపా విషయం పక్కకు పెట్టండి, చిన్న సినిమాలు కంటిన్యూగా చేయడం చిన్న విషయమా? సో అలా ఒక కసితో సినిమానే శ్వాసగా, ధ్యాసగా భావిస్తూ సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూగా సినిమాలు చేస్తున్న విజయ్ ఎర్రంశెట్టి అండ్ టీంకి కంగ్రాచులేషన్స్. మీ శివోహం మూవీ గొప్పగా ఆడాలని మీరు ఒక విచిత్రమైన పద్ధతిలో వెళ్తున్నారు. ఆ విషయం కూడా నేను డిస్కస్ చేయాలి. విజయ్ ఎర్రంశెట్టి ఏదైనా కూడా ఒక సినిమా చేస్తున్నప్పుడు మేకింగ్ వైజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళకు ఒక టీం పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. దాన్ని అలా చేసుకుంటూ వెళ్తూ రిలీజ్ వరకు అందరూ వస్తారు. కానీ రిలీజ్ తర్వాత రిలీజ్ ప్రాసెస్ కూడా పూర్తిగా మార్చేశాడు. అసలు థియేటర్లు మనకి ఇవ్వకపోతే అంటే మనమే థియేటర్లు క్రియేట్ చేసుకుంటామనే ఒక కొత్త పద్ధతిలో శివోహం సినిమాని రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసే ప్రాసెస్ ఏంటి తెలుసా, ప్రసాద్ ల్యాబ్లో ఇన్ని రోజులు షోలు వేస్తుంటారు, ప్రతి షో హౌస్ఫుల్లే. ఇప్పుడు జరుగుతున్న షోలు ప్రతి షోను హౌస్ఫుల్లే. అందువల్లే ఈ సినిమా మనం కూడా సపోర్ట్ చేయాలి, మనం కూడా ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ సినిమా నుంచి 15,000 రూపాయలు పెట్టి టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెల్కమ్. శివోహం సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి, రావాలి. మీ టికెట్స్ నేను తీసుకున్నాను. మీరు జస్ట్ ఏంటంటే టైటిల్లో మీకు విజయ్ ఎరంశెట్టి నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సీట్ని ముందుగానే రిజర్వ్ చేసుకోండి. మీరు దూర ప్రాంతాల నుంచి వస్తే ముందుగానే రిజర్వ్ చేసుకోండి. డైరెక్ట్గా వెళ్ళి మీ సీట్లో కూర్చోవచ్చు. ఎవరికి ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ టికెట్లని నేనే తీసుకున్నాను. ఈసీ ఫ్యామిలీ నుంచి ఈసీ మెంబర్స్ అందరికీ టికెట్స్ నేనే తీసుకున్నా. మంచిగా వచ్చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకునేసి శివోహం సినిమాను చూడండి. ప్లస్లు మైనస్లు విజయ్ ఎరంశెట్టి దగ్గర డిస్కస్ చేయండి. సో చిన్న సినిమాను ఎంకరేజ్ చేద్దాం, చిన్న సినిమాను సపోర్ట్ చేద్దాం. మీ అందరికీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. శివోహం సినిమా గురించి మాట్లాడండి. శివోహం సినిమా ఒక చిన్న సినిమా, చాలా కొత్త పద్ధతిలో సినిమాని రిలీజ్ చేస్తూ, ఎవరో థియేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సెన్సార్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రిలీజ్ అని చెప్పేసి ప్రసాద్ ల్యాబ్లో ఇన్ని రోజులు, రామానాయుడు స్టూడియోలో థియేటర్స్ ఉంటాయి కదా, ఆ థియేటర్స్లో ఇన్ని రోజులు, ఫిల్మ్ ఛాంబర్ థియేటర్లో ఒకరు ఇన్ని రోజులు, ఇంకా ఇంకా చాలామంది థియేటర్స్ కనెక్ట్ అవుతూ ఉన్నారనమాట. ఇండిపెండెంట్గా సినిమాని రిలీజ్ చేసుకునే కొత్త పద్ధతిని విజయ్ ఎరంశెట్టి శ్రీకారం చుట్టాడు. నిజంగా చాలా షాకింగ్ అప్డేట్లు ఇవన్నీ. సో విజయ్ ఎరంశెట్టికి కంగ్రాచులేషన్ చెప్దాం. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలతో సినిమాలు రిలీజ్ చేసుకునే వ్యవస్థ రెడీ అవ్వాలి. అప్పుడే చిన్న సినిమాలకు డోకా లేకుండా ముందుకు వెళ్తూనే ఉంటాం. అన్నీ హౌస్ఫుల్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు వాళ్ళు. ఎంత గొప్ప విషయం తెలుసా? అంటే ఒక చిన్న సినిమాను చేయడం వేరు, దాన్ని మార్కెటింగ్ చేయడం వేరు.
మార్కెటింగ్ విషయంలో విజయ్ ఎరంశెట్టి అసలు తోసుకుంటూ దొప్పుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అలాంటి విజయ్ ఎరంశెట్టి అండ్ టీంకి కంగ్రాచులేషన్స్ చెప్తూ శివోహం టీం అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మన సినిమాకి, మీ సినిమాకి, మా సినిమాకి, మన సినిమాకి, శివోహం సినిమాకి మేమందరం వస్తున్నాం. నా పేరు వారణాసి సూర్య. నేను నా ఈ సినిమా టీమ్స్ అన్నీ ఆగస్ట్ 23వ తేదీ 6 o'clock షోకి మేమందరం హౌస్ఫుల్, హాల్ దద్దరిల్లిపోయేలాగా శివోహం సినిమా ఉంటుంది. ఆ రేంజ్లో ఈసీ ఫ్యామిలీ అంతా కదిలి వస్తుందని కోరుకుంటున్నాను. సో ఇమ్మీడియట్ విజయ్ ఎరంశెట్టి కాంటాక్ట్ నెంబర్కి కమ్యూనికేషన్కి వెళ్ళి మీ సీట్ను రిజర్వ్ చేసుకోండి. నేను వస్తున్నాను, వారణాసి సూర్య అనే నేను శివోహం సినిమాకి వస్తున్నాను. మీరు వస్తున్నారా? చిన్న సినిమాని సపోర్ట్ చేస్తున్నారా? వెంటనే కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి, మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.